హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం 'అల్లరి పిడుగు' అనే సినిమానైతే స్మాల్ రోస్ట్ చేయబోతున్నాం. ఈ సినిమా చూసిన తర్వాత నాకు చాలా క్వెషన్స్ వచ్చాయి. వాటిలో కొన్నింటిని మీతో పంచుకుంటాను. అసలు 'అల్లరి పిడుగు' అంటే ఏంటి? పిడుగు ఎప్పుడైనా అల్లరి చేస్తుందా? ఈ సినిమా చూస్తే పిడుగులు కూడా నవ్వుకుంటాయి. ఈ సినిమాలో బాలకృష్ణ గారి ఎనర్జీ చూస్తే 24 గంటలు చార్జ్ చేసిన డైనమోలో ఉన్నారు. కానీ ఆ ఎనర్జీని సరైన కథకు ఉపయోగిస్తే చాలా బాగుండేది. ఈ సినిమాలో కథ ఏంటో ఎవరికైనా అర్థమైతే నాకు చెప్పండి. నాకు మాత్రం అసలు అర్థం కాలేదు. బాలకృష్ణ గారు పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు. కానీ ఆయన పోలీస్ ఆఫీసర్‌లా కాకుండా సూపర్ హీరోలా కనిపించారు. కత్రినా కైఫ్ గారు ఈ సినిమాలో ఎందుకు నటించారో నాకు అర్థం కాలేదు. ఆమె పాత్ర కేవలం పాటలకు, డాన్సులకు మాత్రమే పరిమితమైంది. చార్మి గారు కూడా ఈ సినిమాలో ఉన్నారు. ఆమె పాత్ర కూడా పెద్దగా ప్రాధాన్యత లేని పాత్ర. ఈ సినిమాలోని విజువల్ ఎఫెక్ట్స్ చూస్తే 2005లో తీసిన సినిమాలో లేదు. 1980లో తీసిన సినిమాలో అనిపించింది. పాటలు మాత్రం బాగున్నాయి. మణిశర్మ గారు మంచి సంగీతం అందించారు. డైలాగులు కూడా కొన్ని చోట్ల బాగానే ఉన్నాయి. కానీ కొన్ని డైలాగులు మాత్రం వింటే నవ్వొస్తుంది. మొత్తానికి 'అల్లరి పిడుగు' సినిమా ఒక టైమ్ పాస్ సినిమా. లాజిక్ గురించి ఆలోచించకుండా కేవలం బాలకృష్ణ గారి ఎనర్జీ చూడాలనుకుంటే మాత్రం ఈ సినిమా అయితే చూడొచ్చు. కానీ మంచి కథ కోసం ఆశించే వారికి మాత్రం ఈ సినిమా అస్సలు నచ్చదు. ఈ సినిమా చూసిన తర్వాత మీ అభిప్రాయాలను కామెంట్‌లో తెలియజేయండి. ఈ సినిమాలో లాజిక్ వెతకడం అంటే ఎడారిలో నీళ్లు వెతకడం లాంటిది. ఈ సినిమా చూసిన తర్వాత నా మెదడుకు తాళం వేయాలనిపించింది. ఇక మరో సినిమా స్మాల్ రోస్ట్‌తో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.